श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। దృగ్దృశ్య వివేకం గడిచిన సత్సంగములో మనం 27వ శ్లోకం వరకు అర్థాన్ని చూశాము. 27వ శ్లోకం మరొకసారి చదువుతాను. హృదీవ బాహ్య దేశేపి కస్మింశ్చ యస్మిన్ కస్మింశ్చ వస్తుని సమాధిరాధ్య సన్మాత్రాత్ నామరూప పృథక్కృతి. ఆచార్యులు ఈ పుస్తకంలో 24వ శ్లోకము తరువాత 6 రకాలైనటువంటి సమాధి అభ్యాసాలను గురించి చెప్పబోతూ 4వ సమాధి అభ్యాసం వరకు మనం చూసాం వివరం. 4 ఏమిటవి? 3 మొత్తం 6, వాటిలో 4టిని మనం చూసాం. 3 ఆంతరంగముగా మనస్సు లోపలే చేయవలసినటువంటి ఆంతరిక సవికల్ప సమాధి అభ్యాసం. దాంట్లో 3 రకాలు చెప్పారు. ఒకటేమో దృశ్యానువిద్ధ, అంటే మన ఆలోచనలు మన మనసులో వచ్చే వికారాలని గమనిస్తూ వాటిని సాక్షిగా ఉంటూ అబ్జర్వ్ చేయటమే మొదటి సమాధి అభ్యాసము. కళ్ళు మూసుకొని ఈ థాట్స్ అన్ని చూస్తున్నది ఎవరు అని చెప్పి నేను గమనించినప్పుడు నేను సాక్షిని, మనస్సులో బుద్ధిలో వచ్చే వికారాలన్నీ నాకు తెలుస్తున్నాయి అని తెలుసుకుంటున్నాడు. ఆ తర్వాత ఆ తెలుసుకుంటున్నటువంటి నేను, నా స్వరూపం ఏమిటి అని చెప్పి ఉపనిషత్తులో చెప్పినటువంటి నా యొక్క స్వరూప లక్షణాలు కొన్ని పదాలు చెప్పి మనకు ఉపనిషత్తులు వివరించినాయి. ఆ పదాలను నేను ఇప్పుడు మనస్సులో నెమరవేసుకుంటూ ఇది నా స్వరూపం అని చెప్పటమే శబ్దానువిద్ధ సవికల్ప సమాధి. ఉదాహరణమునకు నేను నిత్యుడను, నేను ముక్తుడను, నేనంటే ఈ కాన్షియస్ అయినటువంటి తెలుసుకుంటున్నటువంటి ఉనికినైనటువంటి నేను, ఎరుకనైనటువంటి నేను, ఇలా చేయటం. అలా చేసి తర్వాత బాగా చాలా సంవత్సరాలు చేస్తున్న తర్వాత ఈ దృశ్యానువిద్ధ, శబ్దానువిద్ధ, తర్వాత ఆంతరికముగా సహజముగానే నిర్వికల్ప సమాధి, అంటే నా యొక్క ఎఫర్ట్ లేకుండానే ఆ భావన మనస్సులో అలాగే గుర్తుంటూ అదే థాట్, అఖండ బ్రహ్మాకార వృత్తి, దాన్ని నిర్వికల్ప సమాధి అని 3గా చెప్పి అలాగే ఇప్పుడు బయట కూడా చేయాలి అని చెప్తున్నారు. బయట అంటే ఏంటప్పుడు కళ్ళు తెరిచి కూడా నువ్వు చూస్తున్నటువంటి ఈ నామరూప ప్రపంచం మొత్తాన్ని కూడా సత్తుగా చూడు. లోపలేమో చిత్తుని గమనించావు, ఇప్పుడు బయటేమో సత్తుగా చూడాలి. దానికి ఏం చెప్పారు 27వ శ్లోకంలో? లోపల చేసినట్లే బయట కూడా నువ్వు ఏదో ఒక వస్తువుని, ఏ వస్తువును చూసినాను సరే, ఏంటి కళ్ళు తెరిచుంటే అనేక రకాల వస్తువులు కనపడుతుంటాయి. ఒక చోట కూర్చున్నా కనపడతాయి, నడుస్తున్నాను కనపడతాయి, తల తిప్పితే కనపడతాయి. కాబట్టి ఏదో ఒక వస్తువుని నువ్వు చూస్తున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి నామరూపాలను నువ్వు సపరేట్ చేసి బుద్ధిలో వివేకము చేత ఉన్నది, ఆ వస్తువు ఉన్నదనేదేమో ఉనికి,
తెలుసు అనేదేమో ఎరుక కదా. బయట ఇప్పుడు ఉన్నాయి 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 అంటుంటే అవన్నిటిని సత్ 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 ఈజ్, క్లిప్ ఈజ్, ఫోటో ఈజ్, ఫ్యాన్ ఈజ్, లైట్ ఈజ్, షీ ఈజ్, హీ ఈజ్ అంటున్నాం కదా. ఉన్నది ఉన్నది ఉన్నది. ఆ ఉన్నదిని నువ్వు అది సత్ మాత్రమే, అన్నీ కూడా సత్తు మాత్రమే. ఎగ్జిస్టెన్స్ అంటారు సత్తుకి, లేక ఉనికి అంటాం. అప్పుడు అదిని గుర్తించటం మొదలుపెట్టు. ఏది చూసినా కూడా నీకు నచ్చింది నచ్చలేదు అనేది కాకుండా ఏ వస్తువును చూసినా కూడా అది ప్రాణమున్నటువంటి జీవమే అవ్వక్కర్లేదు. ఏ వస్తువైనా సరే, కుండను చూస్తావు, నామరూపమును వదిలేసేసి ఇది మట్టి అంటున్నాం కదా, ఆ మట్టిని కూడా మర్చిపోయి ఇది సత్ ఉన్నది, మట్టి ఉన్నది, నామరూపములతోటి ఆ కుండ ఉన్నది. కానీ ఆ ఉన్నది అనేటువంటిది సత్యము, మారనిది అని చెప్పి నువ్వు బాహ్యము బయట కూడా అన్నిటిని అట్లా చూస్తూ నామరూపాలని వేరు చేయి. నామరూపాలకు ముఖ్యత్వం ఇవ్వకు. ముఖ్యత్వం ఇచ్చావంటే అవి నిన్ను మోసగిస్తాయి. నువ్వు వాటికి ముఖ్యత్వం ఇస్తావు, వాటి మీద రాగద్వేషాలను పెంచుకుంటావు, అది మంచిది కాదు అని చెప్పారు. ఆ తర్వాత ఈరోజు మనం 28వ శ్లోకంలో బయట చేసేటువంటి బాహ్య శబ్దానువిద్ధ సవికల్ప సమాధిని చూడాలి. 5వది అఖండైకరసం వస్తు సచ్చిదానందలక్షణం ఇత్యవిచ్ఛిన్న చింత్యేయం సమాధిర్మధ్యమో భవేత్. ఈ బయట చేసేటువంటి 3 రకాలైనటువంటి సమాధి అభ్యాసములలో మధ్యలో ఉన్నది కాబట్టి, అంటే రెండోది కాబట్టి, మన లెక్కలో ఇప్పుడు 5వది మొదటి నుంచి చూస్తే, ఇది శబ్దానువిద్ధ అవుతుంది అన్నారు. ఏమిటది? బయట కూడా నువ్వు ఈ వస్తువులను అవన్నీ చూస్తున్నప్పుడు అన్ని సత్తే, సత్ అని చెప్పి ఉనికి ఉన్నది 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 ఉన్నది, ఆ ఉన్నదనేటువంటిది కామన్గా ఉన్నది అని చెప్పి దాని యొక్క స్వరూపం ఏమిటి? ఉపనిషత్తులు కొన్ని మాటలతోటి ఆ సత్తును కూడా వివరించినాయి. వాటిని నువ్వు మనస్సులో అనుకో. ఓ సత్ అంటే అఖండమైనటువంటిది అని తలుచుకో. శబ్దము ఆ మాటని అఖండము. ఆకాశం ఎట్లా అయితే ఖండము లేకుండా అంతటా వ్యాపించున్నదో, ఆ సత్తు కూడా ఆకాశాన్నైనా కొంచెం ఏదో గమనించి తెలుసుకోవాలని ప్రయత్నించగలం, కానీ సరిగ్గా కనుక్కోలేవు, కళ్ళు చూడలేవు ఆకాశాన్ని. చూస్తున్నది ఆకాశమే, కానీ వస్తువులు ఉండటం వలన తెలుస్తున్నది, కానీ వస్తువులు లేకపోతే ఆకాశాన్ని ఎట్లా గ్రహిస్తాం? అలాగే మరి అప్పుడు సత్తు ఇంకా కూడా ఆకాశం కూడా సత్తులో ఉన్నది ఆకాశం ఉన్నది. ఆ ఉన్నదనేటువంటిది అది అఖండము. ఇది అర్థం కావట్లేదు అనుకుంటే అందుకని ఆకాశం ఉదాహరణ చెప్తున్నాను. ఆకాశంలాగా ఖండము లేదు ఎక్కడ, అంటే బయట లోపల అనేటువంటి భేదము లేదు, ఎక్కడ విచ్చిత్తి లేదు అని చెప్పి అది ఏకమని తెలుసుకోవాలి. ఒకటే అది. ఆకాశం ఎట్లాగైతే ఒక్కటేనో ఆ సత్ అనేటువంటిది కూడా ఒక్కటే. అది ఏక రసం. రసం అంటే ఎసెన్స్ అంటారు, మూలం. అన్ని ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఆ ఉన్నదనేటువంటిది సత్యము. నామరూపం దానికి ఏవైనా వేరే ఇస్తుంటే అవి నిజము కాదు. సరే, బయట సత్తును చూడు, లోపల చిత్తును చూడు అన్నారు. తెలుసుకో, చూడంటే తెలుసుకోండి. ఇవి రెండా అండి అని సందేహం వచ్చే అవకాశం ఉందిగా. అవి రెండు కాదు. నేను పోయిన క్లాసులోనే మీకు చెప్పాను,
అవి రెండు కాదు. ఇప్పుడు ఇక్కడ ఆచార్యులు వారు ఆయనే చెప్తున్నారు, లోపల ఏదైతే సత్ అని చెప్పామో బయట దానినే చిత్తు అంటున్నాం. అది మాత్రమే కాదు, ఇది ఆనందముతో కూడా కూడినటువంటిది అని. ఎందుకంటే అసలు మన యొక్క ప్రయత్నం అంతా కూడా, మన కష్టమంతా ఆనందాన్ని పొందాలి, సుఖాన్ని పొందాలని కదా. ఏ కష్టం కావాలని ఎవరైనా కోరుకుంటారా? నాకెప్పుడు కష్టం వస్తుంది చెప్పండి, చాలా రోజులుగా సుఖంగానే ఉందని జ్యోతిష్యుడి దగ్గరికి ఎవరైనా వెళ్తారా మీరు? నాకు ఆరోగ్యం ఎప్పుడు బాగానే ఉంటుంది, ఒక రోగం కూడా రావట్లేదండి డాక్టర్ గారు అని చెప్పి కొంచెం చూడండి అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తామా? వెళ్ళాం. అప్పుడు అంటే అర్థం ఏమిటి? ఆనందము మనది, మన యొక్క సహజ స్వరూపం. అందుకనే అది దాన్ని అట్లాగే అట్లాగే అనుభవించాలి, ఉండాలని చెప్పి మనం ఏం చేస్తున్నాం? బయట ఈ ప్రపంచంలో నేను ఎప్పుడు ఆనందంగా ఉండలేనా? ఆ వస్తువును పెట్టుకొని, ఆ ఇల్లుని పెట్టుకొని, ఆ పెళ్ళాన్ని పెట్టుకొని, ఆ పిల్లలతోటి ఎప్పుడు ఆనందంగా ఉండలేనా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. కానీ అవన్నీ మోసగిస్తున్నాయి, మనకు దుఃఖాన్నిచ్చి వెళుతున్నాయి. ఏదైనా కానీ ఈ శరీరమే, దీన్ని నేను ఎప్పుడు చక్కగా యవ్వనముగానే ఈ జుట్టు నెరిసిపోకుండా, పళ్ళు ఊడిపోకుండా, ముసలితనం రాకుండా ఉంచుకోగలనా? ఏ వ్యాధి రాకుండా అని చెప్పి ఎందుకు? నేను ఆనందంగా ఉండాలి. అప్పుడు సహజంగా నువ్వు ఆశించేటువంటిది ఆనందము. ఏ ఆశిస్తున్నావు? చెప్పాను కదా, ఇప్పుడు దుఃఖాన్ని ఎవరు ఆశించట్లేదు. ఎందుకంటే మన నిజస్వరూపం ఆనందమే కాబట్టి అది మనకి లోపల అట్లా స్ఫురిస్తూనే ఉన్నది, నేను ఆనందంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి అని చెప్పి. అందుకని ఇప్పుడు సంతోషం, ఆనందం అనేది అసలు నా రూపమే, నా స్వరూపమే అది. నేను ఎక్కడి నుంచి బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పి, ఈ బయట ఏ వస్తువును చూస్తున్నా కూడా అన్నీ కూడా సత్తు చిత్తు ఆనందము యొక్క వ్యక్తమే, వాటి యొక్క అభివ్యక్తమే అని చెప్పి ఆ లక్షణము చూడండి. లక్షణం ఎవరి లక్షణం? ఆ సత్తు యొక్క లక్షణం. సత్తు యొక్క లక్షణం చెప్పేటప్పుడు ఎందుకంటే చిత్తు తీసుకొచ్చి చెప్పారు? ఎందుకంటే నువ్వు లోపల వేరే, బయట ఉన్నది వేరే, లోపల ఉన్న ఆత్మ వేరే అనే భేదము నువ్వు చూడకూడదు. సత్తే సదేవ చిత్ చిదేవ సత్ బాబు. అవి రెండు విభజించేవి కాదు. ఎట్లా? నేను ఉన్నానని నాకు తెలుసు. ఈ తెలియుట ఉండుట రెండు వేరువేరా? మొదల్లో ఉన్నానండి, ఆ తర్వాత చాలాసేపటికి నాకు తెలిసింది, అట్లానా? లేదు, నాకు తెలిసింది. ఏం తెలిసింది? ఏదో ఉన్నదే కదా తెలియాలి, లేనిది తెలుస్తుందా ఏంటి? ఉన్నదే తెలియాలి. అప్పుడు ఉన్నది తెలియుట, ఉండుట తెలియుట, ఉనికి ఎరుక అనేటువంటివి సైమల్టేనియస్. దీనికి ఎక్కడా వెతకక్కర్లేదు. నాకే అనిపిస్తుంది కదా, నేనున్నానని నాకు తెలుసు. మొదట్లో నేను ఉన్నానని నాకు తెలుసు, నేను ఉన్నానని నాకు తెలుసు. కాబట్టే బయట అదర్వన్నీ ఏవేవో ఉన్నాయని చెప్పి అన్నీ తెలుస్తున్నాయి నాకు. కాబట్టి ఆ తెలుసుకునేవాడినే ఉన్నవాడిని, ఆ ఉన్నవాడినే తెలుసుకుంటున్నవాడిని. కాబట్టి సత్ చిత్, దీని యొక్క నిజస్వరూపం ఆనందం, దీని లక్షణం ఇది అని చెప్పి ఈ శబ్దములతోటి, ఇవన్నీ శబ్దాలు మనకు ఎవరు నేర్పించారు? ఉపనిషత్తు నేర్పించింది, చెప్పింది కదా అనేక ఉపనిషత్తుల్లో. ఈ విధముగా ఈ విధముగా అవిచ్ఛిన్న, మర్చిపోకుండా, గ్యాప్ లేకుండా, అంతరాయము లేకుండా ఏం చేయాలిట? చింతిస్తూనే ఉండాలిట. చింతాయం చింతేయం, కాంటెంప్లేట్ చేస్తూనే ఉండాలిట అన్ఇంటరప్టెడ్గా. థాట్స్ ఇంటరప్ట్ అవుతుంటాయి, మార్పులు వస్తుంటాయి, తర్వాత కొంచెం మెలకు వస్తుంది, ఉంటాం, కల వస్తుంది, నిద్ర వస్తుంది.
ఇవన్నీ మారుతున్నాయి. అవస్థలు మారుతుంటాయి, మనస్సులో ఉన్న ఆలోచనలు మారుతుంటాయి. మారుతున్నా కూడా, అవస్థలు మారుతున్నా కూడా నేనేం గుర్తుంచుకోవాలి? మారని ఈ సత్తుని జ్ఞాపకం పెట్టుకోవాలి. సత్ అంటే 3 కలిపి చెప్పుకోవాలి. సచ్చిదానందం, సచ్చిదానందం, అది నేనే, అదిలో మార్పు లేదు. దాని మీద, దాని మూలముగా, దాని ద్వారా ఏవేవో మార్పులు అవుతున్నట్లుగా ఈ శరీరానికి, ఈ బుద్ధికి, ఈ మనస్సుకు వికారాలు ఏర్పడుతున్నట్లుగా కనపడుతున్నాయి. కనపడే వీటిని ముందు లేవుగా, ముందు లేవు, ఆ తర్వాత ఉండవు, మధ్యలో కనపడుతున్నాయి. ముందు లేకుండా తర్వాత లేకుండా పోతున్నాయి అంటే మధ్యలో కనిపించినా కూడా బాబు గుర్తుంచుకో, అవి లేనట్లే. ఆదావంతే చ మధ్యే చ ఆదావంతే చ యత్ నాస్తి, మొదట్లో చివరలో, ముందు తర్వాత ఏది లేదో, వర్తమానేపి తత్తథా, ఇప్పుడు మధ్యలో కూడా, వర్తమానంలో కూడా అంతే, లేదు, నాస్తి అని గుర్తుంచుకోవాలంతే. చింతేయం, చింత అంటే 2 రకాల చింత ఉంది. ఎందుకు నువ్వు ఇంత చింతిస్తున్నావు? నీకేమిటి చింత? దుఃఖమును కూడా మనం చింత అంటాం, దీనిని చింతనం అనాలి. కానీ చింతనం అనేది ఇక్కడ చెప్పలేదు, చింతేయం, చింత. కాబట్టి చింత అనేటువంటిది చింతించటం, విచారణ చేయటం, కాంటెంప్లేట్ చేయటం, గుర్తుంచుకోవటం, ఇలా చేయటం. దీనినే సమాధి, మధ్యమ సమాధి అంటే ఈ మూడిటిలో, బాహ్యముగా చేసే మూడిటిలో మధ్యలోది శబ్దానువిద్ధ సవికల్ప సమాధి. ఏం సవికల్పం అంటున్నామంటే, ఆ మాటలు, ఉపనిషత్తు యొక్క మాటల్ని అఖండమని కొంచెం సేపు చింతిస్తాను. ఏకం, ఏకం, ఇది ఈ సత్ అనేటువంటి నేను ఒక్కటే, ఏకం. కానీ ఇప్పుడు ఈ శరీరంలో విభజించబడి చిన్నవాడినిగా, అల్పుడునిగా, బలహీనుడినిగా, దుఃఖ సంసారిగా ఉన్నట్లుగా కనపడుతున్నది. కానీ అది సత్యం కాదు. కనపడేవన్నీ సత్యము కాదు, అనుభవపడేవన్నీ సత్యము కాదు. కనపడకపోయినా, అనుభవపడకపోయినా కూడా సత్యం అనేది వేరుగా ఉన్నది. కాబట్టి నువ్వు ఇది గుర్తుంచుకో, ఈ విధముగా అభ్యాసం చేయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చెప్పినటువంటి ఇవి ఇప్పుడు రెండిటికి అప్లై అవుతాయి. లోపల కళ్ళు మూసుకొని చేసేటప్పుడు కూడా ముఖ్యముగా నేను అనేటువంటిది అక్కడ ఏదో స్ఫురిస్తున్నది కదా, ఆలోచనలు వస్తువులాగా చూస్తున్నాం, దృశ్యములాగా. కానీ శబ్దము నేను అప్పుడు చెప్తాను, నీ చూసేవన్నీ నేను కాదు, చూస్తున్నవాడిని నేను. ఆ చూస్తున్నవాడి నేనుని అఖండమును, చూసేవన్నీ ఖండమైపోతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి, మారిపోతున్నాయి, పుడుతున్నాయి, కొంచెంసేపు ఉంటున్నాయి, నశించిపోతున్నాయి. కానీ అవి తెలుసుకుంటున్నవి నేను అఖండమైనటువంటి, ఏకముగా ఉన్నటువంటి, మూలముగా ఉన్నటువంటి రసం, సత్, చిత్, ఆనందం, ఇలా ఈ పదాలన్నీ చెప్పుకుంటూ లోపల చెప్పినవే బయట చెప్పచ్చు, బయట చెప్పిన లోపల చెప్పు. యాక్చువల్గా లోపల బయట అనేది రెండు లేదు, మనకు అర్థం అవ్వటం కోసం. ఎందుకంటే ధ్యానం అంటే కళ్ళు మూసుకొని చేయాలని అనుకుంటుంటారు. కళ్ళు మూసుకొని చేసేది మాత్రమే ధ్యానం కాదు. అలాగైతే ఇక్కడ ఆచార్యులు ఎందుకు కళ్ళు తెరిచి చేసేది, చింతించేది 3 రకాలు చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి కళ్ళు మూసుకున్నాను, కళ్ళు తెరిచినాను. సరే, కళ్ళు మూసుకున్నట్లయితే నువ్వు లోపలన్నా అక్కడ చిత్తుని ముఖ్యముగా నువ్వు గమనించు, ఈ బయట చేసేదైతేనేమో సత్తుని గమనించు అని చెప్పి సమాధి 2వ రకం, మొదటి నుంచి చూస్తే 5వ రకాన్ని చూసాం. ఇక్కడ
ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు చివరి 6వది సమాధి 29వ శ్లోకంలో స్తబ్ధీభావో రసాస్వాదాత్ తృతీయః పూర్వజన్మతః ఏతైః సమాధిభిః షడ్భిః నయేత్ కాలం నిరంతరం. ఇప్పుడు బయట చేసేటువంటి బాహ్య సమాధిలో నిర్వికల్ప సమాధి గురించి చెప్తున్నారు. నిర్వికల్పం అంటే ఏంటి? ఇంకా ఎఫర్ట్ లేకుండా, నేను దాన్ని డెలిబరేట్గా చేయకుండానే దానంతట అదే ఆ చింతన అట్లాగే సూక్ష్మముగా సబ్ కాన్షియస్లోను ఎప్పుడు అట్లాగుంటుంది. ఎందుకంటే కాన్షియస్ మైండ్ పనిచేస్తుందంటే అక్కడ అహంకారం ఉండాలి. సబ్ కాన్షియస్ మైండ్స్లో ఉందంటే దానికి అక్కడ అహంకారం లేకుండానే ఆ వృత్తి ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే చాలా ముఖ్యమైన శ్లోకం, 2 క్రూషియల్ వర్డ్స్ ఉన్నాయి దీంట్లో, కష్టమైనవి, విచారించదవాల్సినవి. 4 సమాధి అభ్యాసాలని గురించి చెప్పాం. మొత్తం 6వది చూస్తున్నాం ఇప్పుడు. దీంట్లో మొదటిలో లోపల చేసే 2, బయట చేసే మొదటి 2. దృశ్యానువిద్ధ లోపల, శబ్దానువిద్ధ లోపల, బయట దృశ్యానువిద్ధ, బయట శబ్దానువిద్ధ. ఈ 4 మన చేతిలో ఉన్నాయి. అంటే ఏంటి? నేను డెలిబరేట్గా ఇట్లా చింతిస్తూ ఇట్లా అనుకొని మొదట దాన్ని థాట్స్ని చూడటం, గమనించటం, నా స్వరూపాన్ని గురించి నేను మాటలు చెప్పుకోవటం, లోపల శబ్దాలు, అవన్నీ నా చేతిలో ఉన్నాయి. దాన్ని డెలిబరేట్లీ అంటాం. కానీ ఈ నిర్వికల్పం అని చెప్తున్నారు చూసారా? ఆ నిర్వికల్పం లోపల కానీ బయట కానీ అది మన చేతిలో లేదు, పూర్తిగా మన చేతిలో లేదు. అది పూర్వజన్మ యొక్క అదృష్టము చేత కూడా ఉంటుందిట. అందుకని ఇక్కడ పూర్వజన్మతః, కొన్ని పుస్తకాలలో ఆ జన్మతఃకి బదులుగా పూర్వవన్మతః అని కూడా ఉన్నది. 2 అర్థాలు కరెక్ట్గా మనం తెలుసుకుంటే. కానీ సూటబుల్గా ఉండేది ఐ థింక్ పూర్వ జన్మతఃనే సూటబుల్గా ఉంటున్నది అనుకుంటాను. ఎందుకంటే ఈ నిర్వికల్ప సమాధి అనేటువంటిది మొదట ఈ పాయింట్ చూసుకోవాలి. ఈ పాయింట్ నేను చెప్పేది ఇప్పుడు శ్లోకంలో లేదు. ఇప్పుడు నిర్వికల్ప సమాధి అందరికీ ఏర్పడుతుంది, జరగాలి, పొందగలరనేటువంటిది ఖచ్చితము లేదు, గ్యారంటీ లేదు. కానీ నేను మంచి సంస్కారాలతో ఆ 4 మొదట చెప్పినటువంటి సమాధి అభ్యాసాలని చేస్తాను. కానీ నిర్వికల్ప సమాధి నాకు ఏర్పడుతుందా లేదా? ఎవరో అంటున్నారే, యోగులు చేశారంటున్నారే, ఆయన అన్ని గంటలు కూర్చున్నారంటున్నారే, ఆయనకి అసలు లోకమే తెలియలేదుట, కానీ నిద్రపోలేదు, కూర్చొనే ఆ మట్టిలో పూడ్చిపెడితే కూడా అట్లాగే ఉన్నారు, ఆయన ఏదో ప్రాణాయామం చేస్తూ ఏంటో మొత్తంలో, ఇవన్నీ వింటుంటాం, సిద్ధులు, యోగులు అట్లా అని. కానీ అది లేదనట్లేదు, కానీ అందరికి అది రావాలి, ఖచ్చితము కావాలి అనేది లేదు. గుర్తుంచుకోండి. వేదాంతమునకు చెందినంత వరకు అసలు అట్లా మనస్సులో థాట్స్ అనేదే ఉండకూడదు. కిల్లింగ్ ద మైండ్ అనేటువంటిది వేదాంతం ఒప్పుకోదు. కాబట్టి ఏం ఒప్పుకోదంటే అక్కడ నువ్వు డ్రగ్ వేసి కూడా కిల్ చేయొచ్చు, ఆల్కహాల్ తాగి కూడా మనసుని కిల్ చేయొచ్చు, ఏవైనా మందులు వేసుకొని, అట్లా కాదు. అట్లాగే యోగా చేసి జడ సమాధిలోకి వెళ్ళటం కూడా కొంతమందికి సాధ్యం అవ్వచ్చు, కానీ అది ఒప్పుకోవట్లేదు వేదాంతం. అది తప్పని చెప్పట్లేదు, లేదని చెప్పట్లేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే నిర్వికల్ప సమాధి అది మన చేతుల్లో లేదు పూర్తిగా. అది ఆ నిర్వికల్ప సమాధిని పొందటం అనేటువంటిది. మరి అప్పుడు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు నిర్వికల్పం అంటే వేదాంతపరముగా దాన్ని అర్థం చేసుకోవాల్సిందేంటో చూడండి.
ఆ 4 చేసిన తర్వాత నీకు ఒక మనస్సు యొక్క పరిపక్వత వస్తుంది. ఏంటది? ఇట్లా స్తబ్ధీభావంతో ఉండటం. ఈ శ్లోకంలో మొదటి పదం చూస్తే స్తబ్ధీభావః అంటే ఏమిటంటే, ఈ స్తబ్ధీభావం అనే పదాన్ని 2 రకాలుగా చూడవచ్చు. ఒకటేమో పాజిటివ్‌గా చూడవచ్చు, లేక నెగెటివ్‌గా కూడా చూడవచ్చు. నెగెటివ్‌గా ఉండేటువంటిది వేరే కొన్ని గ్రంథాల్లో అదట్లా చెప్పబడింది. అది మీరు విని ఉండలేదంటే ఏం ప్రాబ్లమ్ లేదు. ఎవరైనా విని ఉంటే లేతే తర్వాత వింటారు కాబట్టి దాన్ని కూడా సూచిస్తాను. మాండుక్య ఉపనిషత్‌కి కారికలు రాశారు గౌడపాదాచార్యులు వారు. అలాగే వేదాంత సారమనే మరొక గ్రంథాన్ని మరొక ఆచార్యులు రాశారు. అటువంటి కొన్ని గ్రంథాలలో, పుస్తకాలలో ఈ స్తబ్ధీభావం అనేటువంటిది నెగెటివ్‌గా చెప్పబడింది. ఏమిటది స్తబ్ధీభావం అంటే? నెగెటివ్‌గా చెప్తే డల్ మైండ్, స్టన్డ్ మైండ్, ఇన్యాక్టివ్ మైండ్. ఓకే. దాన్నే గౌడపాదులు చెప్పేటప్పుడు కషాయ స్థితి అని చెప్పారు. కషాయ స్థితి. ఈ పాయింట్ ఇప్పుడు నేను వివరించక్కర్లేదు. ఇక్కడ పాజిటివ్ చెప్పి వెళ్ళొచ్చు. సందర్భం వచ్చింది కాబట్టి స్తబ్దుడంటే రాయిలాగా అసలు చలనం లేకుండా ఏమి పట్టించుకోకుండా ఉన్నాడని అంటాను చూడండి. మరి అప్పుడు స్తబ్దుడైపోయాడు. లేక స్టన్ అవ్వటం. సడన్‌గా నేను కొన్నిసార్లు ఎవరో సడన్‌గా వస్తారు. స్టన్డ్ అంటాంగా. నేను సడన్‌గా తలుపు తీసి చూసేసరికి వాకిట్లో ఒక పులి ఉన్నదనుకోండి నిల్చొని. ఏమవుతారు? మాటలొస్తాయా? కాళ్ళు చేతులు ఆడతాయా? ఆడవు. అదే నిర్వికల్ప సమాధి అంటే స్టన్డ్. అప్పుడు స్తబ్ధీభావం అంటే అట్లాగా అని. అలాంటిది కషాయ స్థితి అని గౌడపాదాచార్యులు రాశారు. ఆయన ఆ కారికలో దాన్ని చెప్పేటప్పుడు మనస్సు యొక్క స్థితిని గురించి వర్ణిస్తూ సమాధి, ధ్యానం అనేదంతా అక్కడ చెప్పేటప్పుడు ఆయన లయే సంబోధయే చిత్తం విక్షిప్తం శమయేత్ పునః సకషాయం విజానీయాత్ సమప్రాప్తం న చాలయేత్. కషాయం. ఆ కషాయ స్థితికి అప్పుడప్పుడు ఏర్పడుతుంది. అదే మన చేతుల్లో లేదు. చాలా పాత వాసనలు, సంస్కారాలు కొన్ని వచ్చి మనస్సు ఆధ్యాత్మిక మార్గంలో కూడా కొంతమందికి కొంచెం మైండ్ అసలు ఏమీ అది ఆలోచించట్లేదు, కొత్త డెసిషన్ తీసుకోవట్లేదు, ఏం చేయాలని తోచట్లేదు. అట్లాగా మూగవాడిలాగా, స్తబ్దుడిలాగా అంటారు. అందుకని అది కొద్ది రోజులు ఉంటుందది. అలా ఉన్నప్పుడు దాన్ని మరలా నువ్వు చింతన చేత, అధ్యయనం చేత, శ్రవణం చేత ఆ లయించే కషాయ స్థితిలో ఉన్న మనస్సుని నువ్వు దాంట్లోంచి బయటికి రా అని అక్కడ ఉపదేశం. నిద్రావస్థలోకే పోతుంటే దాన్ని మేలుకొలుపు. కొంచెం బాగా సమస్థితిలో ఉందంటే అట్లాగే ఉండు, దాన్ని డిస్టర్బ్ చెయ్యకు అని చెప్పాడు. కషాయ స్థితి అంటారు దాన్ని. స్టాగ్నేటెడ్ స్టేట్. అలాగే వేదాంత సారంలో. ఇప్పుడు మనం ఇక్కడ పాజిటివ్‌గా తీసుకోవాలి. స్తబ్ధీభావః అంటే బీయింగ్ ఇండిఫరెంట్. అన్నీ చూస్తున్నాం, అన్ని వ్యవహారాల్లో ఉన్నాం, చుట్టూ అందరూ ఉన్నారు. ఆ సిట్యుయేషన్‌లన్నీ ఎట్లా ఉండేవో అట్లాగే ఉంటున్నాయి. కానీ నేను ఇండిఫరెంట్‌గా ఉంటాను. ఆ ఇండిఫరెంట్‌గా ఉండటమే స్తబ్ధీభావః ఇక్కడ అర్థం. అలా తీసుకుంటే అంటే ఏంటి, లోపల చలనం లేదు, మైండ్ డిస్టర్బ్ అవ్వట్లేదు, మైండ్ టెన్షన్ అవ్వట్లేదు, మైండ్ దుఃఖము పడట్లేదు. అలాంటి డిటాచ్డ్ యాటిట్యూడ్ ఉన్నదంటే లోపల దాన్ని స్తబ్ధీభావః, బీయింగ్ ఇండిఫరెంట్ అని అర్థం. అప్పుడు
ఎట్లా? అనాత్మ విషయములు, మాయా మిథ్యా విషయములన్నిటినీ నేను స్తబ్దుడినిగా చూస్తాను. ఆత్మ విషయంలో రసాస్వాదుడుగా ఉంటాను. రెండో పదం రసాస్వాదుడుగా ఉంటాను. ఆ పదానికి వెళ్ళటానికి ముందు ఇంకా కొంచెం మీకు ఈ స్తబ్ధీభావం అంటే అర్థమయ్యేట్లుగా చెప్తాను, పాజిటివ్గా తీసుకునేటప్పుడు. పోర్ట్ రిడక్షన్ అని ఇంగ్లీష్లో గుర్తుంచుకోవటం కోసం చెప్తుంటాం. పిఓఆర్టి. పి అంటే ఏమిటంటే పోర్ట్ రిడక్షన్, రిడక్షన్ ఆఫ్ ది పొసెషన్స్. ఉన్నవేవో ఉన్నాయి, ఇంకా కొత్తగా మళ్ళీ పొసెషన్స్ని నేను చేర్చుకోవట్లేదు. ఉన్న పొసెషన్లు నన్ను డిస్టర్బ్ చేయట్లేదు. కొత్తవి పొసెస్ చేసుకోవాలని కూడా నాకు యావగేషన్ లేదు. ఉన్న వాటిని ఇంకా ఇంకా రిడక్షన్ చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను, తగ్గించుకుంటాను ఎంతవరకు వీలైతే అంతవరకు. కాబట్టి పొసెషన్స్ రిడక్షను, మరొక ఇల్లు కట్టాలి, మరొక ఫామ్ హౌస్ కొనాలి, దాన్ని చేయాలి, ఇక్కడ చేయాలి, అక్కడ స్థలం కొనాలి, ఇక్కడ ఆ బ్యాంకులో కొంత ఇక్కడ పెట్టాలి, మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేయాలి, దాన్ని షేర్ మార్కెట్ చేయాలి, ఇవన్నీ పొసెషన్లే. వేదాంతంలో ఆధ్యాత్మికంలో జ్ఞానమే నాకు ముఖ్యం జీవితంలో అనుకునేవాడికి అవన్నీ తగ్గించాలి. అవన్నీ తగ్గించకుండా నేనేదో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాను, అది చేస్తున్నాను అంటే అవన్నీ వేరు. వేదాంతంలో చెప్తున్నటువంటి ధ్యానం అర్థమైందా మీకు ఇప్పుడు? బయట అందరూ డబ్బులు వసూలు చేసి చెప్పే ధ్యానాలు వేరే. అవన్నీ నీ టాలెంట్ పెరగాలి, నీ మెమరీ పెరగాలి, నీ అందం పెరగాలి, నీ చందం పెరగాలి, నువ్వు మంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండాలి, అందుకని ధ్యానం చేయి, అవన్నీ వేరే, లౌకిక. మనం చెప్పేది పారమార్థికం కోసం. సో రిడక్షన్ ఆఫ్ ది పొసెషన్స్. రెండోది ఏంటి? పిఓ. ఓ అంటే ఓ స్టాండ్స్ ఫర్ రిడక్షన్ ఆఫ్ ది ఆబ్లిగేషన్స్. ఆబ్లిగేషన్స్ కొన్ని సంవత్సరాలు ఉంటాయి జీవితంలో. మన పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి అవన్నీ అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టి, కానీ నువ్వు ఆబ్లిగేషన్ అని చెప్పి ఇంకా వాటిల్లోనే పడిపోతూ వెళ్ళపోతే ఏమనుకుంటారు, అక్కడికి వెళ్ళపోతే ఏమనుకుంటారు అని నీకే వెళ్ళటానికి కష్టం. 60-70 ఏళ్ళు వస్తున్నాయి. మరి అప్పుడు లేక నీ అంతటి నువ్వు కూడా మళ్ళీ దాన్ని ఆబ్లిగేషన్ అని చెప్పి నువ్వు వ్యవహారంలోనే దిగిపోకు. ఆబ్లిగేషన్స్ని తగ్గించుకో. పిలుస్తారు, ఇప్పుడు నువ్వు ఉండే చోట మీ చుట్టుపక్కల నెలలో 4-5 పిలుస్తారు రిసెప్షన్ కని, దానికని దీనికని. ఇంతకుముందు అంతా వెళ్ళావు, చాలా వాటికి వెళ్ళావు. వెళ్ళపోతే ఎట్లా? ఆబ్లిగేషన్ అని చెప్పే ఈ ఆబ్లిగేషన్ని పెంచుకోకూడదు. రిడక్షన్ ఆఫ్ ది ఆబ్లిగేషన్స్. ఆ తర్వాత నేను స్పిరిచువల్గా ఇట్లా వీటిల్లోనే ఉంటే ఇంకా లోక వ్యవహారాలు పట్టించుకోకపోతే పిల్లలకి నచ్చదు, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పాలి, వాళ్ళకి తెలియజేయాలి. బాబు నాకు ఇప్పుడు వయస్సు ఎంత, ఇంకా జీవితంలో నేను 4వ ఆశ్రమానికి ఎంటర్ అవ్వాలి, 3 వానప్రస్థం సన్యాసం, మీరు చూసుకోండి ఇవన్నీ అని చెప్పి వాళ్ళకి అప్పగించాలి. కొంతకాలం చేశాం కదా మనం, చాలు. తర్వాత మూడోది రిడక్షన్ ఆఫ్ ది రిలేషన్స్. పిఓఆర్. ఆర్ స్టాండ్స్ ఫర్ రిలేషన్స్. ఈ రిలేషన్స్ కూడా ఇంకా మనం వాళ్ళకి ఎవరిని ద్వేషించక్కర్లేదు, కనపడ్డప్పుడు పలిగించినప్పుడు మాట్లాడు. ఇంకా అది ఆ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి సోషల్ బిహేవియర్ అని చెప్పి ఇంకా రిలేషన్స్ని పెంచుకుంటూనే ఉండకూడదు. ఎట్లా? 90 ఏళ్ళు వచ్చినాయి, తాతగారు అంటారు స్వామీజీని చూసి, స్వామీజీకి నమస్కారం, నాకు ఒక్కటే ఒక కోరిక స్వామీజీ. ఏమిటి? నా మూడో ఏమిటది మనవరాలు ఉంది, మూడో మనవరాలు పెళ్లి కూడా చూస్తే నేను కళ్ళు మూస్తున్నా కూడా నాకు చక్కగా ఉంటుంది. చూడండి, ఇది ఒక పెద్ద ఆశ. బ్రహ్మ జ్ఞానం పొందటానికి దైవమును చింతిస్తూ ఉండాలని అది కోరుకోకుండా మూడో మనవరాలకు కూడా పెళ్ళి అయితే ఇంకా నేను తర్వాత
కళ్ళు మూసినా ఏం పర్వాలేదు. ఏంటి అది పెద్ద ఆశ? ఇప్పుడే మూడో మనవరాలు పెళ్లి నువ్వు చూడకపోతే ఎన్నో పెళ్లిళ్ళు చూసావు కదా. ఇలా రిలేషన్షిప్స్ అవి కూడా తగ్గించుకోవాలి. నాలుగోది ఆ టీ టీ స్టాండ్స్ ఫర్ ట్రాన్సాక్షన్స్. అదే చూడండి మరి, ఇంకా వైరాగ్యం వచ్చి కొంచెం బాగా తీవ్రమైన ముముక్షుత్వం వివేక వైరాగ్యాలతోటి ఈ అధ్యయనం చింతన చేస్తే గాని మనకు ఆ సత్యంలో నిష్ట రాదు. అందుకని ఇది నచ్చితే చేస్తాం, చెయ్యాలి. నచ్చలేదు, నాకు మీరు చెప్పేది కష్టంగా ఉందంటే పర్వాలేదు, నిన్నేమి కంపెల్ పడలేదే, చేయలేదుగా. ట్రాన్సాక్షన్స్ తగ్గించుకోవాలి, ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇప్పుడు స్తబ్ధీభావం అంటే ఇట్లా అర్థం చేసుకోండి, రిడక్షన్ ఆఫ్ ది పొసెషన్స్, ఆబ్లిగేషన్స్, రిలేషన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్. నువ్వు ఎంతెంత తగ్గించుకుంటావో, ఎప్పుడు తగ్గించుకుంటావో, ఇప్పుడు నీ అసలు ఒక వయస్సు ఎంత, నీ జీవితంలో ఏ ఘట్టంలో ఉన్నావు, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు చింతించుకోవాలి. గురువు శాస్త్రం గైడ్ చేస్తుంది అంతే. నేను చచ్చిపోయేంత వరకు ఇంక ఈ డబ్బులు, పిల్లలు, వాకిళ్ళు ఇవే పట్టుకొని ఆ వాట్సాప్లు, సినిమాలు, అడ్వర్టైజ్మెంట్లు, పాలిటిక్స్ అంటే అట్లాగే జీవితం వేస్ట్ అయిపోతుంది. అది అర్థం స్తబ్ధీభావం. సరే, రెండో పదం ఏంటి? రసాస్వాదాత్. ఇది కూడా కాంట్రడిక్టరీ వర్డ్. ఈ రసాస్వాదం అనేటువంటిది భగవద్గీతలో పంచదశ అనేటువంటి విద్యారణ్యుల వారి ప్రకరణ గ్రంథములో నెగిటివ్గా చెప్పబడింది. రసం అంటే ఎసెన్స్, రసం అంటే రాగము, రసం అంటే కోరిక, రసం అంటే అటాచ్మెంట్. కాబట్టి ఈ రసమును దాన్ని ఇక్కడ చెప్పేది పాజిటివ్. నేను మొదట నెగిటివ్ది కూడా చెప్పేసి తర్వాత ఇక్కడ చెప్పింది ఎట్లా అప్లై చేయాలో చెప్తాను. నెగిటివ్గా చెప్పేటప్పుడు రసాస్వాదం, ధ్యానము చేస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు ఆ ధ్యానం మనకు బాగా ఎంజాయ్ చేస్తుంటాం. ఐ ఎంజాయ్డ్ మై మెడిటేషన్ అది చెప్పకూడదు, తప్పది. మెడిటేషన్ ఎంజాయ్ చేయటానికి అదేంటి, గులాబ్ జామా, ఐస్ క్రీమా? మెడిటేషన్ అనేటువంటిది వెర్బ్, మెడిటేషన్ అనేటువంటిది వెర్బ్ కాదుట. మెడిటేషన్ అనేటువంటిది నౌను. అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ యు ఆర్ నాట్ కాట్ అప్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ ఆర్ ఎవర్షన్. అటాచ్మెంట్ లేదు, ఎవర్షన్ లేదు. మరి రసాస్వాదం అనేసరికి ఏమవుతున్నదంటే ఆస్వాదిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఏంటది? నా మెడిటేషన్ స్టేట్ని నేను ఆనందిస్తున్నాను. ఈ మెడిటేషన్ స్టేట్ ఆనందించే వాళ్ళు మళ్ళీ రేపు మెడిటేషన్ చేయకపోతే డిస్టర్బ్ అవుతారు. అలాగే సమాధిలో ఎంజాయ్ చేస్తూ, సమాధి చాలా బాగుంది, అక్కడ అరగంట సేపు అసలు నాకేం తెలియకుండా కూర్చున్నాను. సరే, అరగంట తర్వాత లేచిన తర్వాత పోయింది. లేక మనం ధ్యానం చేసుకుంటూ కూర్చోవడం అలవాటైపోయి సైలెంట్గా ఉంటే చాలా బాగుందండి, నాకు అందుకని ఇంక శబ్దాలు వినటానికే మనస్సు ఇష్టపడటం లేదు. కాలింగ్ బెల్ కొడితే నాకు ఇరిటేషన్గా ఉంటుంది. ఎవరైనా ఫోన్ బెల్లు కొడితే, ఫోన్ రింగ్ అయితే కూడా నేను ఇరిటేట్ అవుతాను అని చెప్పి, ఇట్లా ఎవరైనా పిలిస్తే ఇరిటేట్ అవుతానని చెప్పి ఇన్ని రకాలుగా మనం దానికి ఎడిక్ట్ అవుతాం. ఎడిక్ట్ అయిన తర్వాత ఆ ఎడిక్ట్ అవ్వటమే రసాస్వాదం. అది మంచిదిగా ఉంది, మెడిటేషన్ మంచిదే కండి. చూడండి, కొంతమంది ఏకాంతంగా ఉండటం అనేటువంటిది, ఏకాంతం ఉండాలని శాస్త్రం చెప్తుంది, అలవాటు చేసుకోవాలి. కానీ ఆ ఏకాంతంలో ఉండటం అలవాటైపోయి దాన్ని ఆనందిస్తూ, ఇంకా ఎవరైనా ఇద్దరు వచ్చారు, ఒకళ్ళు వచ్చారు, నలుగురితోటి ఉండటం అనేటప్పటికీ చాలా అప్సెట్ అయిపోతారు. అది తప్పు. జ్ఞాని అనేటువంటి వాడు యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవ. యోగరతోవా భోగరతోవా. అందరి మధ్య ఉన్నప్పుడు కూడా జ్ఞాని డిస్టర్బ్ అవ్వదు. కాబట్టి అట్లా నెగిటివ్గా అవుతుంది ఆ రసాస్వాదం అనేటువంటిది. దేనిని నువ్వు
దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చి నీ మనస్సుని దానికి బానిసను చేయకూడదు. అలా చెప్పేటప్పుడు భగవద్గీతలో 2 అధ్యాయంలోనే భగవానుడు ఈ విషయం గురించి చెప్పాడు. ఎలా చెప్పాడు? విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. తపస్సని, యోగమని, నిష్ట నియమని ఈ విషయముల నుంచి మనస్సు ప్రాక్టీస్ చేయగా వ్రతాలు అవన్నీ చేసేప్పుడు ఈరోజు నేను తినను, ఇట్లా నియమాలు పెట్టుకుంటే వాటి వలన కొంచెం ఇంద్రియాలు వెనక్కి తగ్గుతాయి. విషయా వినివర్తంతే, దే విత్డ్రాన్. వాటికి మనం అవి కోరినవని ఇవ్వకుండా ఉంటే. ఇవి చాలా మంది చేయగలరు, చేస్తుంటారు. ఇప్పుడు అయ్యప్పని కోసం దర్శనానికి వెళ్ళేవాడు 40 రోజులు చెప్పులు లేకుండాని, ఏదో ఒకసారి తినాలని, లేక 2 సార్లు స్నానాలు చేయాలని చేస్తున్నారుగా. వాటి వలన మరి నల్ల డ్రెస్సే వేసుకొని అట్లా. కానీ ఏం చెప్తున్నారు, ఆ విషయాలు కొంచెం తత్కాలానికి విరమించుకున్నాయే కానీ వాటి యొక్క రసం, అటాచ్మెంట్, క్లింగింగ్నెస్ వచ్చి రాగం వాటి మీద అది పోదు. మళ్ళీ ఈ నియమం అయిపోగానే, ఆ వ్రతం అయిపోగానే ఇంకా అన్నిట్లో ఇండల్జ్ అవుతాడు. చూసారా? అలా ఏదో నువ్వు నియమించి ఆపావే కానీ లోపల ఆ యొక్క అటాచ్మెంట్ రస అపి పోవాలి. రసవర్జమపి, రసమును కూడా లోపల అటాచ్మెంట్ను కూడా దాని ట్రేసే ఉండకూడదు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడైతే నువ్వు పరం దృష్ట్వా నివర్తతే, ఉన్న యొక్క నిజస్వరూపమును నువ్వు గుర్తించావో, సచ్చిదానంద స్వరూపుడు అని, అక్కడ అసలు ఏ చలనము లేదు. నువ్వు ఇవన్నీ మనస్సు లెవెల్లోనే నువ్వు ఇంకా ఉన్నావు. మనస్సుని ముఖ్యత్వం ఇవ్వకూడదు. అందుకని అది రాగము, ద్వేషము 2 డేంజర్ అంటాం. అందుకనే పుణ్యము, పాపం వేదాంతానికి వచ్చినప్పుడు చూడండి, అన్ని డ్యుయాలిటీస్ని మనం నెట్టేస్తాం. అలా చెప్పారు భగవద్గీతలో. అర్థమైందా? కానీ ఇదే పాజిటివ్గా చెప్పేటప్పుడు తైత్రీయ ఉపనిషత్తులో ఈ రసం అనేటువంటిది ఏంటో తెలుసా? నా స్వరూపం. రసో వైసః రసగహ్యేవాయం లబ్ధ్వానందే భవతి ఓహ్యేవాన్యాత్ కః ప్రాణ్యాత్. అప్పుడు అట్లా అని చెప్పి అక్కడ అది ఆత్మ యొక్క నిజ స్వరూపముందే అది రసం, అది ఆనంద ఘనం, అది ఫౌంటైన్, అది రిజర్వాయర్. దానిలో నుంచి అన్ని ఈ ఆనందాలన్నీ ఉన్నట్లుగా ఏంటవి విషయానందం, యోగానందం, ధ్యానానందం ఇవన్నీ నిజము కాదు. నిజమైనటువంటిది ఆత్మానందం. కాబట్టి ఇక్కడ రసాస్వాదాత్ అనేది ఏమిటంటే, ఇది ఇప్పుడు మనసులో నిర్వికల్ప సమాధి గురించి చెప్తున్నారు కదా, ఇది ఇక్కడ పాజిటివ్గా చెప్తున్నారు ఈయన ఈ పుస్తకంలో. అంటే ఏమిటంటే ఇది బింబానందం. ఇప్పుడు ఆనందం అనేటువంటిది, రసం అనే 2 ఉన్నాయండి. నా యొక్క నిజం ముఖం ఉంది, నేను వెళ్ళి అద్దంలో చూసుకుంటే కనపడే ప్రతిబింబం ఉంది. ఈ ధ్యానము చేత నియమించటం, ఇంద్రియాలను నిగ్రహించటం, ఏమి తెలియని స్థితిలో ఉండటం, ఇవన్నీ కూడా ప్రతిబింబ ఆనందమే. ప్రతిబింబం అంటే రిఫ్లెక్షన్. ప్రతిబింబం సత్యమా? కాదు. నిత్యమా? కాదు. కాబట్టి ఆ నిత్యము కానిది, సత్యము కానిది, అది ఏదో ఆనందం ఇస్తున్నట్టు కాబట్టి దాన్ని పట్టుకోకు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే రసాస్వాదాత్ అనేది ఉంది, బింబానందముగా తీసుకోవాలి. అర్థమైందా? అక్కడ నెగిటివ్గా చెప్పినప్పుడు, నెగిటివ్గా చెప్పింది ఇది విద్యారణ్య స్వామి పంచదశిలో కూడా దాన్ని ఖండిస్తారు నెగిటివ్గా. ఏంటది? బింబానందంగా, ప్రతిబింబము యొక్క ఆనందమును వాళ్ళు నిజం అనుకుంటూ దాన్ని ఆనందిస్తున్నారు. ఈ లౌకిక విషయ ఆనందాలన్నీ కూడా ప్రతిబింబ ఆనందాలే కానీ బింబ ఆనందము కాదు. బింబం అంటే ఒరిజినల్ కాన్షియస్నెస్.
ఒరిజినల్ ఫిగర్, అది నిజం. మరి అద్దంలో చూసింది నిజం కాదు. అద్దంలో చూసిన ముఖానికి ఎవరు బొట్టు అక్కడ పెట్టట్లేదు, ఇక్కడ పెట్టుకుంటాం. అక్కడ పౌడర్ పూయం, ఇక్కడ పూసుకుంటాం కదా. అప్పుడు బింబానందమును, నిజమైన నీ యొక్క స్వరూపానందమును తెలుసుకొని ప్రతిబింబం యొక్క ఆనందాలను నిజం కాదని వాటిలో నుంచి నువ్వు వెలగి స్తబ్దీభావంతో ఉండి బీయింగ్ ఇండిఫరెంట్ ఉండి చేస్తే అది ఇక్కడ తృతీయం అంటే ఈ నిర్వికల్పం సమాధి అవుతుంది. ఇది పూర్వవత్ పూర్వవన్ మనహ అని కూడా కొన్ని పుస్తకాలు ఉందంటే అదో ముందు చెప్పామే ఆ మూడింటిని గురించి దాలాగే ఇక్కడ కూడా అని. లేదా పూర్వ జన్మత అంటే ఇది ఖచ్చితముగా జరగాలని నియమం లేదు అని చెప్పి తెలుసుకోవాలి. తర్వాత అప్పుడు చెప్పి ఏమంటున్నారు ఆ రెండో లైన్లో, ఇలా ఈ మూడు ఈ ఆరిటిని ఏతైహి సమాధిభి షడ్భి ఏవైతే వివరించబడినయో ఈ ఆరిటిని, ఓకే, వీటిని అభ్యాసము సమాధి షడ్భి ఏతైహి అభ్యసిస్తూ కాలమును నువ్వు క్షేపం చేయాలి, కాలక్షేపం చేయి. నయేత్ కాలం నిరంతరం, ఎప్పుడుట. అది ఎట్లా సాధ్యమవుతుందండి? ఎప్పుడు? నేను వంట చేయక్కర్లేదా? మళ్ళీ వేరే పనులు చేసుకోవద్దా? బయటికి వెళ్ళి రావద్దా? బ్యాంకు పనులు లేవా? అవి లేవా? అర్థం ఏమిటంటే మేమిడి ఈ ఆచార్యులు అనుకున్నారు ఈ వినేవాళ్ళందరూ కూడా సన్యాసులేమో, వాళ్ళకి ఇంక వేరే పనులే ఉండవు, భిక్ష తీసుకొని తింటాం, ఈ 6 సమాధుల్లో ఏదో ఒకటి కొంచెంసేపు ఇది చేయి, మళ్ళీ ఇది చాలనుకుంటే ఇంకొక సమాధి అభ్యాసం చేయి, అది కావాలనుకుంటే ఇది చేయి, లోపలంటే కళ్ళు మూసి చేయి, లేదా బయట చేయి. ఇట్లా వీటిల్లోనే ఈ సమాధి అభ్యాసాల్లోనే ఉంటూ కాలమును ఖర్చు చేయి నిరంతరం అంటున్నారు. నిరంతరం, ఇక్కడ నిరంతరం అంటే మర్చిపోకుండా, వితౌట్ ఇంటరప్షన్. ఈ నిరంతరమునకు 2 అర్థాలు ఉన్నాయి. ఆల్వేస్ అని ఒకటి, అంతరము అంటే ఇంటరప్షన్, సారీ ఫర్ ది ఇంటరప్షన్ అంటామే, అట్లా నిరంతరం. ఓకే, అంతరాయము లేకుండా. అంతరాయం లేకుండా అంటే కంటిన్యూస్లీ అంటే ఆల్వేస్, ఎట్లా తీసుకున్నా సరే అర్థం. అప్పుడు ముఖ్యం ఏమిటంటే నువ్వు బయట పనులు చేస్తున్నావా, లోపల ఇంట్లో పనులు చేస్తున్నావా, లేక ఊరినే కూర్చున్నావా, ఏం చేస్తున్నావు కానీ మనస్సులో మర్చిపోకు. ఇది మర్చిపోకుండా ఇది జ్ఞాపకం పెట్టుకొని లోపల కానీ బయట కానీ ఎట్లా అయినా సరే ఏదైనా సరే నువ్వు చేస్తూనే ఉండు అంటున్నారు. నిరంతరం చేస్తుండాలిట. అంటే ఎక్కువ టైంని దీనికి ఖర్చు చేయాలి. శ్రవణం చేయటం కూడా సమాధి అభ్యాసమే. శబ్దములను వింటున్నాం కదా, ఉపన్యాసం ఇప్పుడు చూస్తున్నారంటేనే దృశ్యానువిద్ధ సమాధి, వింటున్నారు శబ్దానువిద్ధ సమాధి. అందుకని ఇలా ఏదో ఒకటి చేస్తూ శాస్త్రంలో సహజంగా ఏం చెప్తా అంటే ఒక సుభాషితం ఉంది. ఎట్లా కాలాన్ని బుద్ధిమంతులు ఖర్చు చేస్తారంటే ఒక సుభాషితం, కావ్యశాస్త్ర వినోదేన, కావ్యమును శాస్త్రమును, కావ్యం అంటే రామాయణ మహాకావ్యం, భారతం, భాగవతం ఇలాంటి, లేక వేదాంత శాస్త్రములను వీటిని వింటూ ఆనందిస్తూ కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం, కాలమును వాళ్ళు అలా బుద్ధిమంతులు చక్కగా వ్యయం చేస్తారు. కానీ మూర్ఖులు వ్యసనేన చ మూర్ఖాణాం నిద్రయా కలహేన వా, ఈ మూర్ఖులు అన్ఇంటెలిజెంట్ ఫూలిష్ పీపుల్ ఏం చేస్తారు, వ్యసనేన అనేక రకాలైనటువంటి హ్యాబిట్స్, వ్యసనాలు, వీటిల్లో అన్నిట్లో మనస్సుని అది అనుభవిద్దాం, ఇది అనుభవిద్దాం, అక్కడికి పోదాం, ఆ మాల్కి పోదాం, ఈ సినిమా హాల్కి పోదాం, ఇట్లా మాల్కులే పోతుంటే ఆ మాల్ ఈ మాల్ అని చెప్పి నువ్వు గోల్మాల్ అయిపోతావు. వాడికి తెలియదు అది. వ్యసనేన, ఏదో ఒక చిన్న వ్యసనం, ఫోనే చూస్తుంటే ఒక వ్యసనం అండి. వ్యసనం అంటే బ్యాడ్ హ్యాబిట్.
తాగుడు ఒక వ్యసనం. వ్యసనం అనేది ఎప్పుడు కూడా నెగిటివ్గానే చెప్తాం, గుడ్ హ్యాబిట్ కాదు. చీట్లాడుతాడు, ఏవో ఇట్లాంటివన్నీ ఎప్పుడు చూసినా న్యూస్ పేపర్లే చదువుతుంటాడు, ఒకటో పేజీలో మొదటి అక్షరం నుంచి చివరి దాకా. ఎందుకంటే రిటైర్ అయిన టైం ఏం లేదని. వ్యసనేనచ, లేక ఈ మూర్ఖులు నిద్ర, లేకపోతే ఎప్పుడు నిద్ర, పొద్దున నిద్ర, రాత్రి నిద్ర, మధ్యాహ్నం నిద్ర, పొద్దునే లేవడం, లేజీ. లేకపోతే వాళ్ళతో వీళ్ళతో పోట్లాట్లు పెట్టుకోవడం, కలహేనచ అని చెప్పి ఒక సుభాషితం. సరే, ఇప్పుడు 30వ శ్లోకానికి వెళ్ళటానికి ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ఇక్కడ చింతించాలి. నిర్వికల్ప సమాధి గురించి చెప్పేటప్పుడు అది అందరికీ ఖచ్చితముగా ఉండాలి, రావాలి, అది చెయ్యాలి అనేది ఏమైనా ఉన్నదా నియమం? అది అక్కర్లేదు అని చెప్పాను. ఏ విధముగా అక్కర్లేదు, లేక ఏ విధముగా అది ఉండాలని కొంతమంది అనుకుంటుంటారంటే దాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. మొదటి పాయింట్ ఏమిటంటే, వేదాంతము చెప్పేది, శాస్త్రము, నిర్వికల్ప సమాధి అనేటువంటిది జ్ఞానమును పొంది మోక్షమును పొందుటకు అది నెసెసిటీ ఇల్లే, ఇట్ ఈజ్ నాట్ నెసెసరీ, అవసరం లేదు. ఇది గుర్తుంచుకోండి. అందుకని నాకు నిర్వికల్ప సమాధి రాలేదు, ఒకరోజు కొంచెం ఏర్పడింది కానీ ఆ తర్వాత పోయిందే అని చెప్పి దుఃఖపడుతున్నాను, అది ఖచ్చితం. నిర్వికల్ప సమాధి ఏర్పడిన ఆయన మాత్రమే జ్ఞానుడు అని అనుకోవటం తప్పు. అసలు జ్ఞానము రావటానికి నిర్వికల్ప సమాధికి సంబంధమే లేదుట. విద్యారణ్య స్వాములు వారు చాలా విచారణ చేస్తారు పంచదశలో దీని గురించి. ఎట్లా అంటే కొంచెం లాజిక్గా 2 పాయింట్లు చెప్తాం. ఇప్పుడు మొదట కొంచెం సేపు ముందు ఏం పాయింట్ చెప్పాం? నిర్వికల్ప సమాధి ఏర్పడుతుందా లేదా, అది వస్తుందనేది నా చేతుల్లో లేదు, అది చాలా వేరే ఫ్యాక్టర్స్ అన్నిటి మీద ఆధారపడి ఉందని చెప్పాను. కానీ సవికల్ప సమాధి లోపల 2 బయట 2 వచ్చి నాకు డెలిబరేట్గా నేను నా విల్ పవర్తో నేను చేయగలను, అప్పుడు అది నా చేతిలో లేదు. ఏది? నిర్వికల్ప సమాధి. ఇది నా మాటలు కాదండి, శాస్త్రం చెప్పింది. కానీ ఇవెవరు మీకు బయట చెప్పరు, వినరు. అందుకని నేను విద్యారణ్య ఆయన గౌడపాదర్ ఇవన్నిటినీ వీళ్ళని కోట్ చేస్తున్నది కారణం ఏంటంటే అక్కడ చెప్పబడి ఉన్నది. కాబట్టి అప్పుడు నా చేతులు లేదు. నా చేతిలో లేనటువంటి నిర్వికల్ప సమాధి ఒకవేళ అది అయితేనే జ్ఞానం వచ్చినట్లు, అప్పుడే మోక్షం వస్తుంది అని ఎవరైనా అనుకుంటే ఇప్పుడు ఏమైంది? నిర్వికల్ప సమాధి నా చేతిలో లేదు. నా చేతిలో లేనప్పుడు మోక్షం అనేటువంటిది అప్పుడు నాకు ఎట్లా వస్తుంది? నా చేతిలో ఉందా? మోక్షం అనేటప్పుడు నేను ప్రయత్నం చేయటం అక్కర్లేదు, మోక్షం వచ్చినప్పుడు వస్తుంది. ఎందుకంటే అది అదృష్టం ఉంటే వస్తుంది. శాస్త్రం అట్లా ఒప్పుకోవట్లేదు. అది నా చేతుల్లో లేదు, అది మోక్షం అదృష్టం ఉన్నప్పుడే వస్తుంది అనకు. అసలు నిర్వికల్ప సమాధికి జ్ఞానానికి సంబంధం లేదు. నిర్వికల్ప సమాధి చేస్తే ఒకవేళ మనస్సు జ్ఞానమునకు పక్వం అవుతుందే గాని శ్రవణము చెయ్యకుండా, శాస్త్రముని మహావాక్య విచారణము చెయ్యకుండా జ్ఞానం అనేది రాదు. కాబట్టి నిర్వికల్ప సమాధి జ్ఞానాన్ని ఇవ్వదు, మనస్సుకి శాంతినివ్వచ్చు, మనస్సుకి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వచ్చు, ఇంకా వేరే ఏదైనా పవర్స్ ఇవ్వచ్చు, కానీ జ్ఞానమునివ్వదు. మరి అప్పుడు జ్ఞానాన్ని ఇవ్వదు కాబట్టి అది ముఖ్యము కాదు, అది అవసరం లేదు. కాబట్టి మనం ఎవరితోటో కంపేర్ చేసుకుని ఏదో యోగి అని అదని ఇవని మిస్టిక్ అని ఆ కథలు ఆ పుస్తకాలు విని చదివి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయో, శాస్త్రం ఏం చెప్తుందో అది సరిగ్గా వినకుండా, అర్థం చేసుకోకుండా ఇట్లాంటి తప్పు భావనలో ఉండకూడదు. అర్థమైందా? చాలా ముఖ్యమైన పాయింట్. ఇంకొకటి ఏమవుతుంది, ఇప్పుడు వేరే ప్రాబ్లం చూడండి. ఇప్పుడు నిర్వికల్ప సమాధి ఈజ్ నాట్ ఇన్ మై హ్యాండ్స్, నా చేతిలో లేదు, కాబట్టి జ్ఞానము మోక్షము కూడా నా చేతిలో లేదు అని చెప్పి నిర్ణయం చేసి వస్తే ఏమవుతుందంటే అప్పుడు ఈ
మోక్ష శాస్త్రము, బ్రహ్మ విద్య, ఈ టీచింగ్ ఎందుకు? ఆ టీచింగ్ని నేను శ్రవణం చేయటం ఎందుకు? అసలు ఈ శాస్త్రం అంతా ఎందుకు? ఈ శాస్త్రం అంతా ఎందుకు? నిర్వికల్ప సమాధి ఉంటేనే నీకు జ్ఞానం వస్తుందంటే భగవద్గీతలో భగవంతుడు ఎక్కడ ఈ మాట ఉపయోగించనే లేదే. మనస్సుని అనలైజ్ చేశారు, మనసులో ఉండే లోపాలని చెప్పారు, మనసుకు ఉండే ప్రాబ్లమ్స్ చెప్పాడు. చెప్పి ఈ మనస్సును నువ్వు కాదు, మనస్సు అనేటువంటిది మాయకు చెందినటువంటిది, ప్రకృతికి చెందినటువంటిది, మిథ్య అని చెప్పి నీ స్వరూపాన్ని నువ్వు రికగ్నైజ్ చేయన్నాడే కానీ నీ నిర్వికల్ప సమాధి చెయ్యమని చెప్పి అక్కడెక్కడ కృష్ణుడు చెప్పలేదే. నిర్వికల్ప సమాధి మాత్రమే టీచ్ చేసి ఉండొచ్చుగా జ్ఞానం రావాలంటే, లేక మెంటల్ రిలాక్సేషన్ రావాలంటే, అప్పుడున్న అర్జునుడి టెన్షన్ పోవాలంటే చెప్పలేదే అట్లా. 700 శ్లోకాలని ఉపదేశం చేశాడు. సరిగ్గా వింటున్నావా అర్జున? అర్థమైందా అర్జున? నీకేమైనా ఉపయోగపడిందా అర్జున అని చెప్పి భగవంతుడు అడుగుతూ మళ్ళీ చెప్పింది కూడా చెప్తూ ఉపదేశాన్ని చేశాడు కదా. నిర్వికల్ప సమాధి ఎందుకు? కాబట్టి ఈ నిర్వికల్ప సమాధి అప్పుడు శాస్త్రం అంతా ఆనర్ధక్యం అవుతుంది, శాస్త్రానికి నష్టము. ఈ శాస్త్రం టీచింగ్ అనేటువంటిదే, ఈ టీచింగ్ సంప్రదాయమే, శ్రవణమే అక్కర్లేదు, అప్పుడు శ్రవణమే అక్కర్లేదుగా. అందుకని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. యోగాకు ఉన్న లిమిటేషన్స్, దాని యొక్క పద్ధతి, దాని యొక్క మార్గము వేరే. అది కొంతవరకే మనకి డిసిప్లిన్కి ఉపయోగించుకోవాలి. కానీ అలా చెప్పి తర్వాత విద్యారణ్య స్వాములు వారు వేరే అనేక చోట్ల ఏంటి కంక్లూజన్ చెప్తారు? మహావాక్య ఉపదేశమును నువ్వు చక్కగా గురువు దగ్గర నుంచి నువ్వు బాగా కరెక్ట్గా అర్థం చేసుకున్నావంటే చాలు, అదే జ్ఞానమునిస్తుంది, అదే జీవన్ముక్తినిస్తుంది. మహావాక్య ఒక వివరణ, విచారణ, ఉపదేశము తప్ప మరొకటి ఏదైనా నాకు జ్ఞానమునిస్తుందనేటువంటి భ్రమను వదిలేసేయి. ఆ మహావాక్య విచారం విన్నానండి, కానీ నాకు జ్ఞానం రాలేదు అని నీకు సందేహం ఉన్నదంటే నువ్వు శ్రవణం సరిగ్గా చెయ్యలేదు. మరేం చేయమంటారు? మళ్ళీ విను. మళ్ళీ విన్నానండి, 2-3 సార్లు విన్నానండి, ఇంక నాకు ఈ వయసు అయిపోతున్నది, కానీ నాకు ఇంకా జ్ఞానం వచ్చినట్లేదే అంటాడు. అంటే వచ్చే జన్మలో మళ్ళీ విను, కానీ ఈ గురువు ఉండడు, ఇంకో గురువు దగ్గరికి వెళ్ళాలి నువ్వు. అప్పుడు వినుటం చేత మాత్రమే, సరిగ్గా వినాలి. సరిగ్గా విని సరిగ్గా అర్థం చేసుకుంటే మహావాక్య ఉపదేశం, చక్కటి విచారణ ద్వారానే తప్ప జ్ఞానము వేరే ఇంకొక విధముగా రాదు. ఇలా చెప్తే చాలా మందికి నచ్చదు. నీకు నచ్చిందో లేదో శాస్త్రము దాన్ని గుర్తించదు. శాస్త్రందా. అందుకని శాస్త్రం అనేటువంటిది సత్యం, దీన్ని ఎవరు మార్చో నా బుద్ధికి తగినట్లుగా చెప్తానని చెప్పకూడదు, చెప్పలేరు. అందుకనే శంకర్లు వారు, వ్యాసులు వారు భాష్యాలు రాసి, బ్రహ్మసూత్రాలు రాసి అన్నిటిని పక్కడబందీగా పెట్టారు. ఎక్కడెక్కడ ఇట్లాంటి సందేహాలు వచ్చి ఇట్లా. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నిలిపేస్తాను, వచ్చే శ్లోకం తర్వాత చూస్తాం. ఏమిటంటే బదరీ నారాయణన్ క్షేత్రం గురించి, లేక చార్ధామ క్షేత్రాల గురించి పుస్తకం ఎవరో తెచ్చి ఇచ్చారు. పుస్తకాలు చదివాడు. చార్ధామ, అక్కడ కేదారు, బదరీనాథ్, ఇవి చదివి తర్వాత అంటాడు, చదివాను, తెలిసింది, కానీ నాకు అనుభవం రాలేదు, నేను వెళ్ళి చూడలేదే అనేటువంటి ఉదాహరణని ఇక్కడ చెప్తాడు. ఏంటి? మీరు శాస్త్రం ఉపదేశం చేశారు, నేను భగవద్గీత విన్నాను, దృగ్దృశ్యం విన్నాను, మీరు చెప్పిన ఆత్మబోధనని విన్నాను, కానీ నాకు అనుభవం రావాలంటే మరి నేను వెళ్ళి చూడద్దా? అప్పుడు అనుభవం రావాలంటే వేరు, విని పుస్తకం చెప్పేది వినటం, విన్నందువల్ల జ్ఞానం రాదు. జ్ఞానం ఏంటి? బదరీని నేను చూశానని డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ రాదు. అపరోక్షమైనటువంటి డైరెక్ట్ నాలెడ్జ్ రాదు. డైరెక్ట్ నాలెడ్జ్ కావాలంటే బదరీ నేను పోవాలి.
కాబట్టి ఇక్కడ నువ్వు బ్రహ్మము మీరు చెప్పారు, కానీ ఆ బ్రహ్మం దగ్గరికి వెళ్ళొద్దా? ఆ బ్రహ్మంని వెతికి 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 ఎక్కడున్నాడని ఇట్లా ఎవరైనా అడిగాడు చెప్పాడంటే నువ్వు శ్రవణం సరిగ్గా చేయలేదు, గురువు చెప్పేది నువ్వు అసలు అర్థమే చేసుకోలేదు బాబు. ఏం చేయాలి? మళ్ళీ శ్రవణం చేయి. ఏంటి లోపం? ఇది బదరీ ఎగ్జాంపుల్లో ఓకే, బదరి అక్కడెక్కడో ఉంది. శాస్త్రం చెప్పే బ్రహ్మము అది నువ్వు అంటుంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలంటావేంటి? నువ్వే అయినప్పుడు అది నేనా? అది రికగ్నైజ్ చేయి, అర్థం చేసుకో, దాంట్లో నిలుచో, నిష్ఠుడివిక. అంతేగాని ఈ బ్రహ్మం అని చెప్పారు, అది ఎక్కడో ఉంది, అది ఎక్కడో డిస్టెన్స్గా ఉంది కదా, వేరే ఎవరి గురించి చెప్పలేదు బాబు. బదరీలాగా, శ్రీశైలంలాగా, తిరుపతిలాగా వేరే ఊరు గురించి చెప్పలేదు. బ్రహ్మం అనేది నువ్వని కదా మహావాక్యం చెప్తుంది. అప్పుడు నువ్వు మహావాక్యం వినలే, మహావాక్యాన్ని అర్థము చేసుకోలేదు, నువ్వు ఏదో స్పిరిచువల్ వేదాంతం అనుకుంటున్నావు నువ్వు. చూసారా లోపం? కాబట్టి ఈ వినటం అనేటువంటిది ఒకసారి వింటే చాలదు, చక్కగా వినాలి, సిస్టమేటిక్గా చెప్పే వాళ్ళ దగ్గర నుంచి వినాలి, రెగ్యులర్గా వినాలి, స్టెప్ బై స్టెప్ వినాలి. ఇది అందుకనే ఇట్ ఈస్ ఎ సిస్టమాటిక్ స్టడీ. అందుకని ఆధ్యాత్మ్యం ఇదంటే ఏదో ఊరికి అట్లా వచ్చేస్తుంది, ఆ మంత్రం ఇస్తే, ఈ వీపూదిస్తే, ఆ గుడిలోకి వెళ్ళొస్తే, ఆ ఊరు వెళ్ళొస్తే రాదు. చీకటి పోవాలంటే నేను భజన చేస్తాను అక్కడ కూర్చొని అంటే చీకటి పోతుందా? నేను డాన్స్ వేస్తాను చీకటి పోతుందా? లేదా నేను అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తాను చీకటి పోతుందా? వెలుతురు వస్తేనే చీకటి పోతుంది. అప్పుడు జ్ఞానం వస్తేనే అజ్ఞానం పోతుంది. జ్ఞానం ఎట్లా వస్తుంది చెప్పు, నువ్వు ఆలోచించు. సో ఈరోజు ఇక్కడితో నిలిపేస్తాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.